ఫ్రెండ్స్, సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద షిప్పులను మీరు చూసే ఉంటారు. అవి చాలా అందంగా ఉంటాయి. చాలామంది ఆ షిప్పుల్లో ఒక్కసారైనా ప్రయాణించాలని అనుకుని ఉంటారు. అవి చాలా పెద్దగా ఉంటాయి. చూడటానికి అవి ఒక ఊరులా ఉంటాయి. వీటిని చూసిన తర్వాత చాలామందికి కొన్ని ప్రశ్నలు రేకెత్తుతాయి. అసలు ఈ షిప్స్ని ఎలా తయారు చేస్తారు? వీటిని నీటిలో ఎలా లాంచ్ చేస్తారు? ఒక చిన్న సూది నీటిలో మునిగిపోతున్నప్పుడు ఒక పెద్ద పడవ ఎందుకు మునిగిపోవటం లేదు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు పెద్ద పెద్ద షిప్పులు, క్రూజ్ షిప్పులు ఎలా తయారవుతాయో మీకు తెలుసా? ఒక పెద్ద షిప్ని చూస్తేనే అది తయారు చేయడానికి ఎంతోమంది వర్కర్స్ పనిచేశారని అర్థమవుతుంది. సాధారణంగా ఒక షిప్ని తయారు చేయాలంటే 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. దీని బరువు కూడా దాదాపు 1,00,000 టన్నుల కంటే ఎక్కువగా ఉంటుంది. కేవలం ఒక క్రూజ్ షిప్లోనే 8,000 నుంచి 10,000 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద షిప్పులను తయారు చేసే ఎన్నో కంపెనీలు ఉన్నాయి. హుండాయ్ హెవీ ఇండస్ట్రీస్, శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్, మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, ఎస్టీఎక్స్ షిప్ బిల్డింగ్ లాంటివి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అవి ప్రతి సంవత్సరం షిప్పులను తయారు చేస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కంపెనీ ఏఐడిఏ ప్రైమా అనే క్రూజ్ షిప్ని తయారు చేసింది. అసలు ఆ కంపెనీ ఈ షిప్ని ఎలా తయారు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంత పెద్ద షిప్పులను తయారు చేయడానికి ముందుగా ఒక విశాలమైన ప్రదేశం కావాల్సి ఉంటుంది. ఆ ప్రదేశం కూడా సముద్రానికి చాలా దగ్గరలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ షిప్ని సముద్రానికి చాలా దూరంలో తయారు చేస్తే వాటిని మళ్ళీ సముద్రం వరకు తీసుకెళ్ళడానికి చాలా సమస్యలు ఎదురవుతాయి. అందులో ఏ పొరపాటు జరిగినా కోట్ల నష్టం వాటిల్లుతుంది. అందుకనే మిట్సుబిషి కంపెనీ ఈ షిప్ని నాగసాకిలోని ఒక షిప్ యార్డ్లో తయారు చేసింది. ముందుగా సముద్రం ఒడ్డున ఒక షిప్ యార్డ్ని నిర్మించారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి నేలని పూర్తిగా బయటకు తీసేశారు. వెంటనే భూమిపైన చిన్న చిన్న బ్లాక్స్ని పెట్టి వాటిపైన షిప్ బేస్ని తయారు చేస్తారు. దానిపైనే 8 అంతస్తుల షిప్ని తయారు చేస్తారు. షిప్ బేస్ని చాలా బలమైన స్టీల్తో తయారు చేస్తారు. పూర్తి షిప్ని కూడా స్టీల్తోనే తయారు చేస్తారు. కానీ బేస్లో ఉపయోగించే స్టీల్ షిప్ పై భాగంలో ఉండే స్టీల్ కంటే కొద్దిగా బరువు ఉంటుంది. అసలు షిప్ని తయారు చేయడానికి స్టీల్నే ఎందుకు ఉపయోగిస్తారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. సాధారణంగా సముద్రంలోని నీళ్లు చాలా ఉప్పగా ఉంటాయి. వాటి వల్ల ఏ మెటల్ అయినా తుప్పు పట్టిపోతుంది. దీనివల్ల షిప్ బలహీనంగా మారుతుంది. కానీ స్టీల్ మాత్రం తుప్పు పట్టదు. ఎందుకంటే స్టీల్ ఒక ఎలాయ్. 2-3 మెటల్స్ని కలిపి తయారు చేసిన వస్తువుని ఎలాయ్ అంటారు. అందుకనే షిప్ని స్టీల్తోనే తయారు చేస్తున్నారు. బేస్ గట్టిగా ఉండటం కోసం హెవీ స్టీల్ని ఉపయోగిస్తున్నారు. షిప్ బరువు అంతా బేస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఆ బేస్ గట్టిగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలా బేస్ని నిర్మించిన తర్వాత వాటిపైన స్టీల్ రాడ్స్ని పెడతారు. అవి కరెక్ట్గా ఫిట్ అయిన వెంటనే మళ్ళీ వాటిపైన స్టీల్ ప్లేట్స్ని పెడతారు. దీనివల్ల బేస్ ఫ్లోర్ తయారవుతుంది. స్టీల్ షీట్స్తో షిప్ వాల్స్ని తయారు చేస్తారు. వాటితోనే రూమ్స్ని, లాబీని, గ్యాలరీని తయారు చేస్తారు. ఈ విధంగా స్టీల్ ప్లేట్స్, స్టీల్ రాడ్స్తో అన్ని ఫ్లోర్స్ నిర్మాణం పూర్తవుతుంది. ఇది పూర్తయిన తర్వాత పడవ లోపల పనిని మొదలు పెడతారు. షిప్ లోపల ఉన్న స్టీల్కి సీలింగ్ వేసి దాన్ని బాగా తయారు చేస్తారు. అలా పడవ లోపల కరెంటు సప్లై కోసం వైర్స్ని అమర్చుతారు. చెక్కతో మరియు గ్లాస్తో లోపల ఉన్న రూమ్స్ని తయారు చేస్తారు. ఇవి పూర్తయిన వెంటనే షిప్ లోపల మీకు అవసరమైన వాటిని నిర్మిస్తారు. మీరు ఎంజాయ్ చేయడానికి గేమ్స్ని కూడా తయారు చేస్తారు. ఇలా ఒక షిప్ని తయారు చేస్తున్నారంటే ముందు అందులో లగ్జరీ ఫెసిలిటీస్ ఉండే విధంగా చూసుకుంటారు. దీంతో పాటు మరీ ముఖ్యంగా మీ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. అందుకనే షిప్ని తయారు చేయడానికి 2 నుంచి 3 సంవత్సరాల కాలం పడుతుంది. షిప్ లోపలి భాగం ఎంత అందంగా ఉంటుంది అంటే ఎవరైనా మొదటిసారి షిప్ ఎక్కితే వాటిని ఖచ్చితంగా చూస్తూ ఉండిపోతారు. అందమైన కిచెన్, బెడ్రూమ్, గ్యాలరీ, లాబీ, స్విమ్మింగ్ పూల్, కేసినో, హాస్పిటల్స్తో పాటు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. బాగా డెవలప్ అయిన సిటీలో ఏ ఫెసిలిటీస్ ఉంటాయో ఒక షిప్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందుకనే చాలామంది షిప్లని నీటిలో ప్రయాణించే ఊర్లని చెప్తూ ఉంటారు. ఇలా షిప్ నిర్మాణం పూర్తయిన తర్వాత వెంటిలేషన్ కోసం గ్లాసెస్తో ఛానల్స్ని షిప్ బయట నుంచి తయారు చేస్తారు. అవసరమైన చోటల్లా వీటిని ఫిట్ చేస్తారు. వెంటిలేటర్ ఫిట్టింగ్ పూర్తయిన వెంటనే షిప్కి ఇంజిన్ని అటాచ్ చేస్తారు. అలానే బ్రాంజ్ ప్రొపెల్లర్ని కూడా తయారు చేస్తారు. ప్రొపెల్లర్ని కూడా బ్రాంజ్తోనే తయారు చేస్తారు. ఎందుకంటే బ్రాంజ్ అసలు తుప్పు పట్టదు. ప్రతి షిప్కి ఖచ్చితంగా ఒక ప్రొపెల్లర్ ఉంటుంది. ఈ ప్రొపెల్లర్ ఎంత వేగంగా తిరిగితే షిప్ అంత వేగంగా ప్రయాణిస్తుంది. అందుకనే పెద్ద పెద్ద షిప్పులలో 2-3 ప్రొపెల్లర్
ప్రొపెల్లర్లు కూడా ఫిట్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రొపెల్లర్ ఫిట్టింగ్ పూర్తయిన తర్వాత షిప్కి యాంటీ రెస్టింగ్ కెమికల్స్తో రాస్తారు. దీనివల్ల షిప్లు తుప్పు పట్టకుండా ఉంటాయి. అలా ఆ కెమికల్స్ లేయర్స్ పైన పెయింటింగ్ వేస్తారు. పెయింటింగ్ ఆరిపోయిన వెంటనే షిప్ని టెస్టింగ్ కోసం సముద్రాల్లో లాంచ్ చేస్తారు. టెస్టింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ షిప్ని అవి తయారు చేసినటువంటి చోటుకే తీసుకెళ్తారు. ఏమైనా సమస్యలుంటే వాటిని సరిచేస్తారు. అంతా ఓకే అయిన తర్వాతనే పడవ పైన లోగోతో పాటు డిజైన్స్ కూడా వేస్తారు. ఈ విధంగా ఒక షిప్ తయారవుతుంది. కానీ ఇంత పెద్ద షిప్ని నీటిలో ఎలా లాంచ్ చేస్తారో మీకు తెలుసా? ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగినా సరే కోట్ల రూపాయలు నష్టపోతారు. షిప్లని సముద్రాలలో లాంచ్ చేసే టెక్నిక్స్లో ఫ్లోటింగ్ అవుట్ టైప్ లాంచింగ్ చాలా సురక్షితమైనది, అలానే చాలా సులభమైనది కూడా. షిప్ని తయారు చేసే ముందు సముద్రం ఒడ్డున పడవ కంటే పెద్ద ప్రదేశాన్ని ఎంచుకుంటారనే విషయాన్ని నేను మీకు ముందే ఈ వీడియోలో చెప్పాను. ఆ ప్రదేశంలోని నేలను బయటకు తీసేస్తారు. కానీ షిప్ పూర్తిగా తయారైన తర్వాత మళ్ళీ ఆ ప్రదేశాన్ని వాటర్తో నింపేస్తారు. దీనివల్ల పడవ నేలలో తేలుతుంది. వెంటనే సముద్రంలోకి తీసుకెళ్తారు. కేవలం ఇలానే కాకుండా షిప్ని ఇంకా 3 విధాలుగా లాంచ్ చేయవచ్చు. గ్రావిటేషన్ టైప్ లాంచింగ్లో షిప్ని సముద్రం ఒడ్డున పెట్టి ఫౌండేషన్కి గ్రీజ్ రాస్తారు. దీనివల్ల అక్కడ ఫిక్షన్ తగ్గుతుంది. ఆ తర్వాత పడవ జారి నేలలో పడిపోతుంది. కానీ ఆ గ్రీజ్ వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. ఎయిర్ బ్యాగ్ లాంచింగ్. ఈ ప్రాసెస్లో ఎయిర్ బ్యాగ్స్ని షిప్ కింద ఉంచుతారు. వాటిలోకి గాలి నింపి వెంటనే పడవ ముందుకు వెళ్ళి సముద్రంలో పడవ లాంచ్ అవుతుంది. మెకానికల్ టైప్ లాంచింగ్. ఇప్పటి వరకు చెప్పుకున్న టెక్నిక్స్లో ఇదే ప్రమాదకరమైన టెక్నిక్. అందుకనే పెద్ద పెద్ద పడవలని లాంచ్ చేయడానికి ఈ ప్రాసెస్ని ఉపయోగించరు. కేవలం చిన్న చిన్న పడవల్ని లాంచ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ప్రాసెస్లో ట్రక్, క్రెయిన్ లాంటి మిషన్లతో షిప్ని నేరుగా సముద్రంలోకి వదిలేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా షిప్స్ని సముద్రంలో లాంచ్ చేస్తారు. ఒక చిన్న సూది నేలలో మునుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పడవలు నేలలో ఎలా తేలుతున్నాయో అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ప్రతి వస్తువు కిందకే వస్తుంది. అందుకే నేలలో సూది లాంటి వస్తువులు మునుగుతాయి. అలాంటప్పుడు షిప్ ఎందుకు మునగదు? ఫ్రెండ్స్, ఆర్కిమిడిస్ సూత్రం ప్రకారం మనం నీటిలో వేసిన వస్తువు బరువు ఎంత ఉంటుందో అంతే నీటిని అది భూమి నుంచి బయటికి కదిలిస్తుంది. దాని బరువుకు తగినట్లుగానే నీళ్లు బయటికి వస్తాయి. ఒకవేళ ఏదైనా వస్తువు మునిగిపోతే నీటిలో ఆ వస్తువు బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఆ వస్తువుని క్రిందకు లాగుతుంది. కానీ బయోన్ ఫోర్స్ గ్రావిటేషన్ ఫోర్స్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీరు చాలా వస్తువులు నీళ్ళలో మునిగి మళ్ళీ పైకి తేలడం చూసే ఉంటారు. బయోన్ ఫోర్స్ వల్లే ఇలా జరుగుతుంది. ఒకవేళ వస్తువు లోపల ఖాళీ ఉంటే అది కూడా నీటిలోనే తేలుతూ ఉంటుంది. అలా ఒక వస్తువు నీటిలో మునుగుతుందా లేదా తేలుతుందా అనేది దాని డెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. చాలా వరకు షిప్లు సైజులో చాలా పెద్దవిగానే ఉంటాయి. కానీ సైజుతో పోల్చుకుంటే వాటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా షిప్స్ని వాటి డెన్సిటీ, వాటర్ డెన్సిటీ కంటే తక్కువగా ఉండే విధంగా తయారు చేస్తారు. దీనివల్ల షిప్ని సముద్రంలో ఉంచినప్పుడు కేవలం కొంత వాటర్ మాత్రమే బయటికి వస్తుంది. అందుకనే అది నీళ్ళలో తేలుతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకే ఆకారంలో ఉన్న 2 బాల్స్ను తీసుకోండి. వాటిలో ఒకటి ఐరన్ బాల్, రెండవది రబ్బర్ బాల్. ఐరన్ బాల్ బరువు 1/2 kg నుంచి కేజీ వరకు ఉంటుంది. అలానే రబ్బర్ బాల్ బరువు 200 నుంచి 300 గ్రాముల వరకే ఉంటుంది. అందుకే రబ్బర్ బాల్ నీటిలో చాలా తక్కువ స్పేస్ని తీసుకుంటుంది. దీనివల్ల నీళ్లు కూడా ఎక్కువగా బయటకు రావు. అందుకనే అది నీళ్ళలో తేలుతుంది. కానీ ఐరన్ బాల్ మాత్రం నీటిలో చాలా ఎక్కువ స్పేస్ని తీసుకుంటుంది. అందుకనే అది మునిగిపోతుంది. పెద్ద పెద్ద పడవలు కూడా ఈ విధంగానే పనిచేస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పడవలను చూస్తే వాటి బరువుని, వాటి సైజుని రెండింటిని బేరీజుగా వేసుకోండి.